నువ్వు వచ్చి నేను చెప్పింది చేసేదానికి ఏమైతుంది? ఇదంతా పొలం మనదేనా? ఇదంతా పొలం మనదే. ఇగో ఇక్కడ చూడు, నా ఏళ్ళు పట్టుకొని ఇట్లా చూడు చూడు ఇదంతా కనబడుతుంది చూడు. ఏంది ఇదంతా మనదేనా? ఈ ఆపు చెట్టు నుంచి ఆ రాగి చెట్టు దాకా ఇదంతా చెప్పదాకా అవుతా ఆగా. ఇక్కడ కనీలు కనబడతానే చూడు. ఈ కనీల కాంచెలే మనది, ఈ నారవోసిన కాంచెలు మనది, ఆ నారవోసిన కాంచెల్లి మన పక్క పొంటోళ్ళది. ఓ గీ నుంచి గీడికేనా ఇదంతా మనదే అన్నట్టు ఏ పడుతుంది అక్కడ ఇక్కడ అని చూపెడతాను. సరే కానీ నడు, మనం ముచ్చట్లకే టైం అయిపోతుంది. ఓపా ఎప్పుడు కాంతి ఇప్పుడు నేను ఏం చేసుడు? కోడలానికి ఈ కోడలు ఇంటికాడ కోడలు ఎట్లుంటది, ఈ కోడలు ఎట్లుంది? దాన్ని రంప కోడలు అంటారే. ఆ కోడలతోనే అన్ని తెగుతాయి ఈజీగా. ఇప్పుడు ఏం కొయ్యాలా నేను? నా పీక కోయి. గట్లెందుకంటాను? ఏం పని ఉందో ఎప్పు చేస్తా, ఏం పని లేకపోతే ఎప్పు సపడకి ఇంటికి వీకుతా. పని ఎందుకు లేదే, పని ఉన్నది. నేను ఎందుకు రమ్మన్నా? ఇగో పొలంలో అక్కడక్కడ చిన్న చిన్న తుమ్మలు మొలిచినాయి. ఆ తుమ్మలు పోయి మొదలకు పోయి. ఏంది గవ్వ? అవి చిన్న చిన్ననే ఉన్నాయి, అవి కోసులు ఎందుకు? పెద్ద పెద్ద ముళ్ళ చెట్లుంటే కోయాలే గాని. అగో చిన్న చిన్న అంటానవేందే? చిన్న చిన్న అయినా దున్నేటప్పుడు అలా మురుగయ్యే, నాటు పెట్టేటప్పుడు కైకిలలో గిట్ట కూర్చున్నాయి అనుకో, ఇక వాళ్ళు మనం తిట్టుకుంటారు. అట్లా కూడా ఉంటదా? అవి ఒకటి చూసినావా, మంచిగా తాగిండ్రు, సీసాల నీడ వారేసిపోయినరు. అవి ఇప్పుడు వలిగిన్ల పడ్డాయి అనుకో, రైతులకు గుచ్చితే ఇప్పుడు వచ్చిన ఎడ్లకు కూడా గుచ్చుతాయి. వాళ్ళకి ఏం ఏర్పడుతుంది? మరి తాకుంటే ఇలా వారేసి పీకుతారు. ఇక ఎవరిని ఏమని వస్తుంది? మనం లేనప్పుడు తాగుతారు, ఇక్కడ వారేసి పీకుతారు. వాళ్ళకి ఏం ఏర్పడుతుంది? అది ఏడుదంతా మనకైతుంది. కానీ మరి అవి కొట్టాయి. తెచ్చేటప్పుడు రాంగ గొడ్డలు తెచ్చుకున్నాయి. అట్లయితే మొదలకు కొట్టారు. కాస్తాను ఒకటి తెగుతుంది, ఒకటి తెగుతలేదు. ఓ మనిషి, జీలుగు చెట్లు కాకుండా అవోటి ఇవోటి చెట్లు చూసినావా? అవి పీకిళ్ళనే వారే, అటు వారేకు దునినాక అవే మురుగుతాయి ఇంట్లో. అదేనే తుమ్మలు కొడతా అన్న. ఆ చెట్లు ఈ చెట్లు ఉంటే వీకి పారేస్తా అన్న. ఇగో గీసోంటి కొన్ని ఆనే అత్తలేవు. అబ్బో గంతానం కట్టి ఎందుకు వీక్తావు? రాకున్నా వెనక నుంచి బాంబులు వేసేటట్టు. మంచిగా అయిందా? మంచిగా అయింది. నీ అవ్వ ఎంత వీగినా అవి రాలేదే, బలంగా వీగిన అనుకోకుండా వచ్చినాయి వెనకకెళ్ళి. అవి ఇట్లా మనం ఏం చేయలేం. కానీ నువ్వైతే కానీ ఆ చెట్లు పోయి కోతున్నా తీ. అబ్బా ముళ్ళు గుచ్చిందే. ముళ్ళు గుచ్చకుంటే ముద్దించుకుంటుందా అనే? రక్తం కూడా వెళ్తుంది. రక్తం వెళ్ళకుంటే అందులోకి గిట్ట రసం వెళ్తుందా అనే? కానీ ముళ్ళు అన్నప్పుడు గుచ్చుతాయి. గట్లనే తాత్పరంగా చూసుకుంటా పోయి. నీ అవ్వ నాకేం చెప్పినా వేస్టే. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీసే కాదు, మీకు అవకాశం. ఈసారి బిగ్ బాస్ లో సామాన్య వ్యక్తులకు కూడా అవకాశం ఉంది. నేను అప్పుడప్పుడు మా అమ్మ దగ్గర యాక్టింగ్ చేస్తా, ఆడ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తే సెలెక్ట్ అవుతా. ఈ అవ్వని ఎటు చేసి అప్లై చేయాలి. ఈ వర్షం చల్లగుండా కొట్టబట్టే వెళ్ళబట్టే బట్టలు వేసిందాన్ని వేసినట్టు తీసిందాన్ని తీసినట్టు ఈ కొట్టేవానా కొంచెం కొట్టి వెళ్తేమైతుంది? ఈ వర్షం కుణవారెత్తే ఏమైంది? ఎందుకు ఒరుకుంటావు? ఒరుకుంటా రాకపోతే బొరుకుంటారా నాలే గాయిద్దానా? ఇవాళకు 4-5 సార్లు వర్షం కొట్టుకుంటూ తెలిసింది. ఒక్కసారైనా బట్టలు తీసినా నువ్వు? తీద్దామన్న వరకే నువ్వేమో పడుతుంది, నేనేం చేయాలి? గాయిద్దానా? నువ్వెప్పుడు తీద్దామని పోతావే, నువ్వెప్పుడు ఫోన్ ఆడుకుంటానే ఉండబడుతుంది. ఫోన్ ఆడుడంటే గుర్తుకొచ్చిందే, ఇవి విను. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీసే కాదు, మీకు అవకాశం. అమ్మ తోడే, బిగ్ బాస్ లో సామాన్య ప్రజలకు కూడా అవకాశం ఇస్తారా? అయితే మనం పోవచ్చే. పోవచ్చు కానీ ఈ సామాన్య ప్రజల్ని వాళ్ళు ముగ్గురునే తీసుకుంటారటనే. ముగ్గురైతే ఎట్లా మనిద్దరం సెలెక్ట్ అవుతాం. ఇప్పటి వరకు బిగ్ బాస్ లా భార్యాభర్తలు లవర్స్ వేయింది చూసినాం గాని అక్క చెల్లెలు వేయింది అస్సలు ఇవ్వలే. మన ఇద్దరం అక్క చెల్లెలను పోదాం, బిగ్ బాస్ రికార్డులను కొట్టేద్దాం. మన ఇద్దరమే సెలెక్ట్ అవుతామని నీకెట్లా తెలిసే? మన అమ్మ దగ్గర తప్పించుకోవడానికి ఎట్లా యాక్టింగ్ చేస్తామో అక్కడ కూడా అట్లనే యాక్టింగ్ చేస్తే అయిపోతుంది, సెలెక్ట్ అవుతాం. ఓ పిసరానా,
సెలెక్ట్ అవడంటే గట్ల కాదట్నే, మన అడ్రస్ పెట్టి అడ్రస్ తో పాటు ఒక వీడియో తీసి పంపన్నట. అంటే మన అడ్రస్ తో పాటు మనం మంచిగా యాక్టింగ్ చేసిన వీడియో పంపుడు కావచ్చే. గంతే కావచ్చే, మనం ఫస్ట్ యాక్టింగ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన ఎందుకే, మన రక్తాల్లో ఉన్నది యాక్టింగ్. ఇక నువ్వు అంటున్నావుగా, ప్రాక్టీస్ చేద్దాం మరి. అన్న మీ దండం పెడితే మీ కాలు మొక్కుతా అన్న, నన్ను ఎట్లా చేసి బిగ్ బాస్ 9 పంపిర్రా అన్న. ఏమో నేను లోపల ఎక్కుంటా అన్న, లోపలికి నాకు అందరు కామెడీతో ఎంటర్టైన్మెంట్ చేస్తా అన్న. ప్లీజ్ అన్న పంపిర్రా అన్న నన్ను, ప్లీజ్ అన్న. ఏమైంది తమ్ముడు, ఏమో పిస పిస మాట్లాడుతున్నావు నీచ నువ్వే. ఏమో లోపలికి పంపించుడు అంటున్నావు ఏంటి? ఏమన్నా జైలుకి ఇట్లా పంపించుడు ఏంది నిన్ను? లోపలికంటే జైలుగా అన్న, బిగ్ బాస్ హౌస్లోకి. ఓహో అందులోకెందుకు తమ్ముడు అట్టే టైం బొక్క ఏముంటుంది అందులో? అబ్బానే అందులో పోవాలని కలనే అన్న, నీ ఈసారి ఎట్లా చేసి పోవాలి అందులోకు. ఆయన కానీ పోవాలనుకుంటే గిట్లెందుకు చేస్తున్నావు పిస పిస? అరే పిస పిస చేసుడు కాదన్న, నా ఫ్యాన్స్ ను అడుక్కుంటున్నా ఈ వీడియో నాగార్జున సార్ దాకా పోతుందని. ఏంది నాగార్జున సాగరా? నాగార్జున సాగర్ ఎందుకు అవుర్రా? నాగార్జున సాగర్ కాదన్న, నాగార్జున సార్ దగ్గరకు పోవాలని అంటున్నా. ఓహో నాగార్జున సార్ దగ్గరికి పోవడం అంటున్నావా? నాగార్జున సార్ దగ్గరికి అన్న, అందుకే నా ఫ్యాన్స్ ను బిగ్ బాస్ ఆడియన్స్ ని అడుక్కుంటున్నా. ఇప్పుడు అడుక్కునే అవసరం లేదు తమ్ముడు, నువ్వే డైరెక్ట్ బిగ్ బాస్ కోవచ్చు. ఏంది డైరెక్ట్ బిగ్ బాస్ కోవచ్చా? నీ గది ఎట్లా అన్న? ఓ తమ్ముడు నీకు గది కూడా తెలియదా? ఇప్పుడు సోషల్ మీడియా చూస్తలేవేంది, సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు బిగ్ బాస్ లో కోవచ్చట. ఏంది పోవచ్చా? అట్లయితే నేను పోతా అన్న. నాతో పాటు మా అవ్వను, మా బాపును, మా అక్కని, మా తమ్ముడిని, మా చిన్నబాబుని, మా నానమ్మని, మా తాతని వీళ్ళందరినీ తీసుకుపోతా. ఎందుకంటే వీళ్ళు కూడా సామాన్య ప్రజలే కదా. సామాన్య ప్రజలు అంటే మీ ఫ్యామిలీ మొత్తం కదా తమ్ముడు, నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ఇక మొత్తం ఫ్యామిలీ అటు పోతా అంటే నాగార్జున సార్నే ఇక్కడికి రమ్మని మీ ఇంట్లోనే పెట్టు కదా బిగ్ బాస్. గట్ల కాదన్న, సామాన్య ప్రజలు అంటే మా వాళ్ళు కూడా వస్తారు కదా, గందుకే మా వాళ్ళు మట్టుకపో అనుకున్నా కానీ. సరే కానీ ఇప్పుడు మరి ఇప్పుడు కోవాలంటే ఎట్లా అన్న, మరి ఏం చేసుడు? ఏం లేదు తమ్ముడు, నువ్వు బిగ్ బాస్ హౌస్ కోవాలంటే ఒక ఫామ్ నింపాలి. అలా నీ పేరు, ఈమెయిల్ ఐడి, నీ మొబైల్ నెంబర్ నింపి నువ్వు ఏ పర్పస్గా పోతున్నావో నీ వీడియో తీసి పెడితే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అంతే. ఓ గంతేనా? అంటే డైరెక్ట్ సెలెక్ట్ అవుతానా నేను? అవుతావు కానీ వాళ్ళకు నచ్చితే అవుతావు, నచ్చకపోతే ఎట్లా అవుతావు తమ్ముడు? నేను నచ్చా అన్న, నచ్చుతా, సెలెక్ట్ అవుతా. సెలెక్ట్ కావడానికి నేను ఎట్లా ఏం చేయాలని అన్ని చేస్తా, యాక్టింగ్ బీటింగ్ మొత్తం చేస్తా. సరే తమ్ముడు ప్రాక్టీస్ చేసుకో, ఆల్ ది బెస్ట్. సెలెక్ట్ అవడేందన్నా అయినా అనుకోపో, నువ్వైతే ఓటు వేసుకుని మర్చిపోకు సరేనా? గుద్దు ఓట్లు. సరే తమ్ముడు నీకే తోటు. అవ్వా బిగ్ బాస్ లోనే ఎట్లనే సెలెక్ట్ కావాలి, మంచి యాక్టింగ్ బీటింగ్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటా. అవ్వా అరే ఇంకా పికాస్ పట్టుకునేట్టు వచ్చినావురా? ఒడ్లు ఎక్కతందుకు వచ్చిండ్రా? ఒడ్లు ఎక్కతందుకు పొలం దున్నందు ఒట్టెట్టు ఎక్కుతావురా? మరి తెలుసుగారా, అక్కడక్కడ కంపాది మొలిచిందిరా, కొట్టేద్దామని ఇది పట్టుకొచ్చిన నేను నా పెళ్ళాం. సరే అయితేమైనా కానీ నువ్వేటో గొడ్డలు పట్టుకొచ్చినావేమో. నేను నరకతానుకురా. ఏమరో గంత మాట అన్నావు? నీకే వచ్చారే మాటలు, నాకు కూడా వచ్చు. సరే గాలిగా కంపెనీ తలిగించుకున్నంటే గిదే కావచ్చు. సరే కానీ మీరు మంచిగా యాక్టింగ్ చేస్తారు కానీ బిగ్ బాస్ లో కొత్త అయిపోగారా? బిగ్ బాస్ లో కూడా? అరే బిగ్ బాస్ లోకి మన సొంటలను తీసుకుంటారా? నువ్వు భలే మాట్లాడుతున్నావు. అరే ఇప్పుడు ఏదో కొత్తగా వస్తాను, యూట్యూబ్లో వస్తాను, చూస్తలే వారా నువ్వు? కొత్తగా ఏమొస్తుందిరా? ఎప్పుడు వచ్చా తీరేస్తావు యూట్యూబ్లో? అంత కాదురా, సామాన్య ప్రజలకు కూడా అవకాశం ఉందట కదా. ఏందిరా సామాన్య ప్రజలకు కూడా అవకాశం ఇచ్చారు ఏంది బిగ్ బాస్లో? అవునే ఏదో అంటాడు మావాడు, తెలుసా నీకు? ఇన్స్టాగ్రామ్లో గిట్ట యూట్యూబ్లో గిట్ట ఎప్పుడన్నా వచ్చిందా? చూసినావా? ఏమో మరి అంతా గమనించలేను, ఆ పని మీద ఈ పని మీద ఉండి చూడలేను. ఏమో మరొకసారి సెల్ ఓపెన్ చేసి చూడపోయినవే. నువ్వు రీల్స్ మంచిగా చేస్తావు, యాక్టింగ్ మంచిగా చేస్తావు కదా అప్పుడప్పుడు. సరే ఒడ్డు మీద ఫోను పోయి చూస్తా. ఒకవేళ మనకి ఇట్లా అవకాశం ఉందనుకో అప్లై చేద్దాం, ఇద్దరం పోవచ్చు. మీరు కూడా అప్లై అయిపోయాను రా, సెలెక్ట్ అవుతారు కావచ్చు, చెప్పలేము. సరేరా, నీ అక్క నువ్వు అన్నట్టు గిట్ట సామాన్య ప్రజల గిట్ట ఉందనుకో, సెలెక్ట్ అయితే నీ అక్క నీకు వచ్చినాక మేక కోసం దావత్ ఇస్తారా? ఫస్ట్ అయితే నువ్వు చూడు. బావా ఇంట్లో ఎట్లా చూసుడు ఏమని కూడా తత్తది?
ఇట్లా దాన్ని మైక్ అక్కడ ఆన్ చేసి బిగ్ బాస్ సీజన్ 9 కావచ్చు 9 సామాన్య ప్రజలకు కూడా అవకాశం ఉందని అడుగు. సరేనే ఇగో యూట్యూబ్ ఈ బిగ్ బాస్ 9లా మాసొంటి సామాన్య ప్రజలకు అవకాశం ఉందా? ఉంటే చూపి. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీసే కాదు మీకు అవకాశం. అబ్బనే అక్క మావాడు చెప్పింది రైటేనే. బిగ్ బాస్ 9లో మనకు కూడా అవకాశం ఉన్నట్టుంది. మనం కూడా అప్లై చేద్దాం. ఈ పొలం చేయకుండా మంచి నక్క అలా సెలెక్ట్ అయ్యి కప్పు కొడదాం. ఈసారి కప్పు మందే. బావా నేను కూడా యాక్టింగ్ ట్రై చేస్తానే. ఎప్పుడు బిగ్ బాస్లా పిల్లమ్మలు పోతారు కదా, ఈసారి మనిద్దరం పోదాం. మనిద్దరం పోవాలి, సీజన్ కప్పు కొట్టాలి. గంతేనే. అటు ఒడికెళ్ళిపా, కొంచెం రీల్స్ అవి ప్రాక్టీస్ చేద్దాం. మనం ఎట్లా అప్లై చేసాడో చూద్దాం పా యూట్యూబ్లో గూగుల్లో. నడు. రెడీ అనే డైలాగ్ ప్రాక్టీస్ చేసుకున్నావా? అరే నేను డైలాగ్ ప్రాక్టీస్ చేసుకున్నా కానీ ఫస్ట్ నువ్వు కెమెరా రోలింగ్ యాక్షన్ చెప్పు. సరే రోల్ కెమెరా యాక్షన్. ఒక్కొక్కరి గారి షారుఖ్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపు, ఈ పువ్వుతో చంపేస్తా. బిగ్ బాస్ డైలాగ్ ఎట్లా చెప్పినా నన్ను సెలెక్ట్ చేయి. కజ్జి 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 మంచిగా చెప్పిందా అని. కట్ చేసిండే మస్తు చెప్పినవే. ఇప్పుడు నేను చెప్తా నువ్వు తీసేవుదా? సరే. అబ్బా ఈసారి బిగ్ బాస్ ఖచ్చితంగా నేనే సెలెక్ట్ అవుతాం. పక్కా అయితే చూడు. ఇలా ఎత్తురేంది? బిగ్ బాస్ కు ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. చూసేది ఒకసారి. నువ్వు డైలాగ్ ప్రాక్టీస్ చేసుకున్నావు ఏదన్నా? ప్రాక్టీస్ చేసిండే. చెప్తాను యాక్షన్ అనే. యాక్షన్ చెప్పే. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు. ఎవడన్నా మా ఇంటి కప్పాల కోసం అత్తే అప్పల్ నాయుడు. కంచుట్ల గారేది అప్పాలు కాదు, నీ తలకాయే, నీ తలకాయే. బిగ్ బాస్ ఎట్లా చెప్పినా మంచి చెప్తే జరి సెలెక్ట్ అయ్యారా ప్లీజ్. అబ్బా మస్తు చెప్పినవే నువ్వు నాకన్నా. ఖచ్చితంగా మన ఇద్దరం బిగ్ బాస్ లో సెలెక్ట్ అయితేవే. హలో అక్కలు, మీరు బిగ్ బాస్ పోవడానికి సెలెక్ట్ అయ్యడానికి ప్రాక్టీస్ చేస్తూ రైడా మీరు? అవును, నీకెందుకు రైసోక? ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి. అయినా నేను ప్రాక్టీస్ చేయకుండా సెలెక్ట్ అవుతులా. అబ్బా నిజమా? ఇంతకు ముందు మేము డైలాగులు చెప్పినాయి ఇన్నవా? అవో అట్లా చెప్తేనే సెలెక్ట్ అవుతారు బిగ్ బాస్ లా. నువ్వు చెప్తావు అట్లా? డైలాగా చెప్తా చూడు. నేను తాగినా వైన్స్కే రిస్క్, వైన్స్లో పోయి నేను తాగినా వైన్స్కే రిస్క్. తాగి పడేస్తాడా కొడక. 10 బీర్లుదే, 10 పెంచుకుంటది, 10 సార్లుదే తాగి పడేస్తా. కానీ వైన్స్లా కాదు, లొల్లు అవుతుంది. బయట తీసుకురా. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా. నేను రెడీ. అబ్బా భలే చెప్పిండు కదా ఈడు. గదేం చెప్పుడు. ఒక ఈ డైలాగ్ ఎప్పుడే కాదు, డాన్స్ చేయాలి, పాటలు పాడాలి, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేయాలి. అట్లయితేనే సెలెక్ట్ చేస్తారు. ఏంది ఎంటర్టైన్మెంటా? అది నాకు పెరుగుతో పెట్టిన బోనే. ఇక్కడ అన్నంటావు, పోయినాక ఏసుడు కావాలి. అంతా వెళ్ళేద్దాం మనకు. ఇగో మనం ముగ్గురు మంచిగా ప్రాక్టీస్ చేద్దాం, బిగ్ బాస్ సెలెక్ట్ అవుదాం. ఇంకో ఇక్కడ యాక్టింగ్ చేసినా అనుకో అందరూ చూసి పిసోళ్ళనుకుంటారు. గడి పోయి యాక్టింగ్ చేద్దాం దారి కలిసి డాండ్రీ. అప్పటి నుంచి గిట్లనే ఉంటున్నావు. రాత్రి తాగింది ఇట దిగలేదా? దిగుడు కాదురా, నాకు బిగ్ బాస్ పోవాలని ఒక కోరిక. నీకు వేరే వేరే కోరికలు ఉంటాయి కానీ ఈ కోరిక ఉందా అన్న నీకు? వేరే వేరే కోరికలు అంటే ఏంటిరా? వేరే వేరే కోరికలు అంటే చికెన్ మటన్ తినేదానికి కోరుకుంటది కదా. ఆ కోరికలు ఎప్పటికి ఉండేదే కారా. నాకు బిగ్ బాస్ పోవాలని ఒక కోరిక రా, నాకు ఒక గోల్ ఉన్నది. నీ కోరిక లెక్కనే ఉంటది, అది ఎప్పటికి నీ నిజం కాదు. అరే ప్రజ్వల్, నువ్వు అన్నందుకన్నా నేను బిగ్ బాస్ కోత టైటిల్ విన్నర్ అయి చూపిస్తారా? అన్నా నువ్వు వేణగానే ఫస్ట్ వారానికే తిరిగి వస్తావే. ఎవరో గట్లా అంటున్నావు. ఫస్ట్ వారం లక్షలు కాదురా, టాప్ 5 లో మనమే ఉంటాం. అన్ని నోట్లు మనకే పడతాయి. అన్నా నువ్వు వార్డ్ నెంబర్ నిల్చుంటే నీకు ఎన్ని నోట్లు పడ్డాయి? 2 పడ్డాయి. ఎందుకురా? నువ్వు వార్డ్ మెంబర్ నిల్చుంటే మీ ఇంట్లో ఓట్లు వేయాలి, ఇంకా మంది కూడా ఓట్లు వేస్తారా నీకు?
అరే ప్రజ్వల్ ఏంద్రా నీ మోకమునిగా నన్ను డిసప్పాయింట్ చేస్తాను. నేను పుస్తకాన్ని గెలిచిందనుకో నీకు ఏదంటే అది కొనిస్తారా, బొమ్మలు అంటే బొమ్మలు, కారు అంటే కారు, ఏదంటే అది కొనిస్తా. నువ్వు నాకు కొనిచ్చిన పోవన్నా. అరే ప్రజ్వల్ నా మీద నాకు 100% నమ్మకం ఉన్నదిరా. నువ్వేంద్రా తినిపారేసి ఇస్తారు లెక్క చూస్తాను నన్ను. ఉన్న ముచ్చట్నే మాట్లాడతానన్నా, నువ్వు ఎప్పటికీ బిగ్ బాస్ కోవు. చల్ నీకే చల్ వీకురా, నన్ను బిగ్ బాస్ కోకుండా చేస్తాను. చల్ వీకు. నేను ఎందుకు వీకుతానా, నువ్వే వీకు. అరే పోడా, మా ఇంటికి వచ్చి నన్ను వీకు అంటమేంద్రా, నువ్వు వీకు. నేను ఇంట్లోకే చక్కగా రానివారు కానీ ఇంకా బిగ్ బాస్ కోతాడట. నేను ముఖంలో చెప్పు అయిపోయి. అశ్విని దీప మీరు ఎట్లయినా యాక్టింగ్ మంచిగా చేసి దానిలో సెలెక్ట్ కావాలి. నేను యాక్టింగ్ చేయకపోయినా ఏం కాదు, ఎందుకంటే నా అవతారంగా నా స్టైల్ కే సెలెక్ట్ అయితే రాలు. ఆ సీజన్ లో లోబో, ఈ సీజన్ లా ఈ ఐసోక్ గాడే రాసి పెట్టుకొని నేను సెలెక్ట్ అయిదా. అరే నీ మీద నీకు ఎంత నమ్మకం ఉందో మా ఇద్దరు అక్క చెల్లెలకు కూడా మా మీద మాకు మేము సెలెక్ట్ అవుతామని నమ్మకం ఉందిరా. ఇగో మొత్తం మీద సామాన్య వ్యక్తిని ముగ్గురే సెలెక్ట్ చేసుకుంటాడా. ఈడ మనం ముగ్గురున్నాం, అత్త ఇట్లా మన ముగ్గురికి అత్త కావచ్చు. ఏ మీకు అచ్చ రోజు నాకు తెలియదు కానీ అక్క నాదైతే పక్కనే. అరే నీ అవతారం చూసి నేను సెలెక్ట్ చేస్తారని నువ్వు ముర్తాన్నావు గాని నాకు తెలిసి నీ అవతారం చూసి మెడలు పట్టి దొబ్బెత్తారు కావచ్చురా నిన్ను. ఏం మాట్లాడుతున్నావే, చెప్పినా గానే ఆ సీజన్ లోబో, ఈ సీజన్ లా ఐసోక్ గాడేనే రాసి పెట్టుకో సెలెక్ట్ అయితే నేనే. సరే ఎవరు ట్రై చేసేది వాళ్ళు చేద్దాం. ఒకవేళ మన ముగ్గురం ఒక్కరి నుంచి సెలెక్ట్ అయితే మనకి మంచిగా నడువురు మరి సెలెక్ట్ అయితే మంచిదే, నేనైతే పక్కా అవుతారా. నేను మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ఇది రీల్స్ చేస్తా అంది, నేనేం చేయాలి? అతి బలవంతుడు అంగదుండనే వాయుకుమారుండని వినరా, వాయుకుమారుండని వినరా, వికృత్ మకృత్ కుటుండరా, మై డాటర్ ఉండరా, రవి రాఘవై గనుండరా. కాదు వాడు గట్లా చేస్తారా? రీల్స్ అంటే ట్రెండింగ్ సాంగ్స్ వేయాలి, మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తే ఫ్యాన్స్ అందరు మనకు వెరగాలి, లైకులు రావాలి, బిగ్ బాస్ లో మనం విన్ కావాలి. మరి పాటు గట్లా ఆగు అగో గిట్లా కాకుండా ఇంకెట్లా చేస్తారే? నాకు వచ్చిన స్టైల్లో నేను చెప్తాను. గిట్లా చేస్తే బిగ్ బాస్ కప్ కొట్టినట్టే మనం. మంచిగా రావురా గడు చూడే ఇంకా ఆయన పిల్లం ఎట్లా డాన్స్ చేతురు. పుష్కనాలకు బిగ్ బాస్ కోవడానికి తెలిసింది ఏంది? ఏ గాలకేం తెలుస్తుందిరా, దానికి ఎప్పుడు రీల్స్ పిసనే. దాని మొగనికి ఇంట్రెస్ట్ లేకున్నా గాని ఎగిరిపిత్తది. అగజుడు ఎట్లా ఎగురుతానో గంగిరెద్దు లెక్క. అరే బిగ్ బాస్ కోవడానికి తెలిస్తే ఏమైతుందిరా, వాళ్ళకి యాక్టింగ్ రానే రాదు. అగడు కప్పగంతులు వేసినట్టు ఎత్తారు. ఈ గాలిడ సెలెక్ట్ అవుతారా? ఇక నీకు డౌట్ ఉందిగా, పోయి ఒకసారి అడుగుదాంపా. నడువురి. ఓరా వెంకటే, ఇంకా పొలం పని వేసిపెట్టి పిల్లలతో కప్పగంతులు మంచిగా ఎత్తాను. ఏ సంగతి? అరే నీకు తెలియదారా, బిగ్ బాస్ లా సామాన్య ప్రజలకు కూడా ఏదో అవకాశం ఉందటగా. అందుకే యాక్టింగ్, డాన్స్, సింగింగ్, వింగింగ్ అన్ని చేస్తాను. అన్ని ఉంటేనే సెలెక్ట్ చేస్తారట. అబ్బా వెంకటి కొంప ముంచినవురా. చూసినావా ఎవరగా నేను చెప్తే నమ్మినవానే? ఒక పొడ అయితే ఇంద్రా ఇప్పుడు వాళ్ళకి యాక్టింగ్ రాదు. అవి చూడాలి ఎట్లా చేస్తారు. ఎట్లా మనమే సెలెక్ట్ అవుతాం. మీరు కూడా రానన్నా, ఇక్కడ ప్రాక్టీస్ చేశారు. వాతావరణం కూడా మస్తు మంచిగా ఉంది. సరేరా. అశ్విని దీప అలాగే ఇట్లా ఒక వీడియో క్లిప్ పంపాలి కదా, అదే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుని పంపదాం వాళ్ళతో ప్రాక్టీస్ చేసి. ఇక్కడ వెదర్ కూడా మంచిగా ఉందంట. తువారా పక్క పెట్టే ప్రాక్టీస్ మంచిగా చేద్దాం. అరే పడరా ప్రాక్టీస్ చేద్దాం. మరి మీకు డాన్స్ ఉన్న యాక్టింగ్ వచ్చా? మాకెందుకు రాదు, మాకు మస్తు వేస్తుంది. నెక్స్ట్ జోడి మాదే బిగ్ బాస్ లా. ఓ నీ అక్క, వాళ్ళకు కూడా బాగానే ఉంది కాన్ఫిడెన్స్, మేము పోతామని. ఇక ఉండదానే, మనకి ఎట్లుందో వాళ్ళ గుణం గట్టినే ఉండదు పోవాలని. అరే నీకు ఒక ప్లాన్ చెప్పన్నారా? ఏం ప్లానే? అరే మన 5గురు ఒకటే ఊరు కదా, మన 5గురు ఇట్లా ఎవరన్నా ఒకరు బిగ్ బాస్ లో సెలెక్ట్ అయినా మనం 5గురు ఒక డీల్ కద్దాం.
ఇగో అశ్విని, ఈ 5 ఒకరు సెలెక్ట్ అంటున్నావు గానే ఆ ఒక్క నేనేనే. అరే గంత ఓవర్ కాన్ఫిడెన్స్ అద్దురా. ఒకవేళ మన ముగ్గురం సెలెక్ట్ కాక వాళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు సెలెక్ట్ అయ్యారు అనుకో, అప్పుడైతుంది నీ పని. మరి ఎట్లా ఏం చేద్దాం? ఇగో ఏం లేదు, మన 5 ఇట్లా ఎవరైనా ఒకరు సెలెక్ట్ అయ్యారు అనుకో, వచ్చిన పైసలు మనం అందరం పంచుకుందామని డీల్ చేద్దాం. సరేనే, ఇది మంచిగుంది. ఇవరే ఇంకటి, మీరు సెలెక్ట్ అవుతారని మీ నమ్మకం ఉంది, మేం సెలెక్ట్ అవుతారని మాకు నమ్మకం ఉంది. ఇదంతా కాదురా, మన అందరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం, సరేనా? ఒప్పందానికి వచ్చురా? ఏం ఒప్పందానికి వచ్చుర్రా ఐసోకు? ఇగో డీల్ ఏం లేదురా, మన 5 ఎవరైనా ఒకరు బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యారు అనుకో, వచ్చిన పైసలు అందరు సరి సమానంగా ఉంచుకోవాలి. ఏమంటావు? అబ్బా నీ నాటకాలు నాకు మా తెలుసురా ఐసోకు. ఎట్లా మేము సెలెక్ట్ అయితే మీరు సెలెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఈ దొంగ నాటకాలు ఆడుతున్నావు, నాకు తెలియదా? ఏ ఆగు, నీకు యాక్టింగ్ కాదేమో, బాగా బొంగ పెడతీవి. ఇప్పుడు మనం కాకుండా వాళ్ళు దానిలో ఒక్కరు సెలెక్ట్ అయితే ఏం చేస్తావు? అప్పుడు ఈ డీల్ మంచిగా దొప్పుకో. సరే సరే, ఎట్లయితే మన 5 ఎవరు సెలెక్ట్ అయినా గానీ వచ్చిన పైసలు మరి సమానంగా పంచుకుందాం. ఓకే మాకు ఈ డీల్. ఇగో ఇంకో ముచ్చట, మన 5 ఇట్లా ఎవరన్నొక్కరు పోయి గెలిచిర్రనుకో, ఆ పైసలు నాగార్జున ఎవరికన్నా ఇద్దామనుకుంటారా, ఇస్తారా అని అడుగుతారు. ఇచ్చేరా ఇంత ఇయ్యకుర్రి. ఇది కూడా నిజమే అశోకు. ఇగో ఇప్పుడు ఆమన్నట్టు అట్లా ఇట్లా అన్నారనుకో, అట్లా ఒప్పుకోవద్దు ఎవరం. ఎందుకంటే మనకు ఏం లేదు కదా, ఎట్లా బిల్డింగ్ ఎట్లా కట్టుకోమైతివి, మనిషికో రేకుల షెడ్ అని వేసుకుందాం. కరెక్ట్ అక్క, మనకు వచ్చిన పైసలు ఎవరికి కాదు. ఇగో మనుషులు రేకులు షెడ్ వేసుకుందాం, సరేనా? మన దానికి ఎవరు ఒక్కరు బిగ్ బాస్ కి అయినా సరే మనం బయట ఓట్లు కుదిపియాలి లోపలికి. ఏమంటారు? ఎట్లా మన 5 ఉన్న ఫాలోయింగ్ కి ఎట్లా మనం ఫైనల్ వస్తాం, గెలుతాం, పైసలు మనకి వస్తాయి. అవురా అశోకు, ఇది కూడా నిజమే. మన 5 ఎవరొక్కరు వేనా గానీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెట్టాలి, యూట్యూబ్ లలో పోస్టులు చేయాలి, అందరికి షేర్ చేయమని చెప్పాలి, కాల్స్ చేయాలి. సరే, మనం మంచిగానే ఈ డీల్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం గానీ మన 5 ఇట్లా ఎవరన్నా ఒకళ్ళు అక్కడికి పోయినాక వాళ్ళు మాట తప్పడానికి గ్యారంటీ ఏంది? అవును నిజమే రా అశ్విని, ఇది నువ్వన్నది కూడా కరెక్టే. మనుషులు మారితే వాళ్ళకి ఏనాక పైసా వచ్చినాక, అందుకే ఎవరి మీద వాళ్ళు ఒట్టేసుకోండి అందరికి ఇస్తామని. సరే, ఇగో ఒట్టు. ఇగో ఒట్టు. నీకే తెలుగుందా అశోక్? మాకు కూడా ఉన్నది. ఇగో మేము ఒట్టేసుకున్నాం, మీరు అయ్యూరు ఒట్టు. సరే, ఇక ఒట్టు. చెయ్యి అనుకుని పికా చేసిందే, సారీ. ఇగో ఒట్టు. ఇగో ఇవన్నీ నిడిచిపెట్టి ప్రాక్టీస్ చేద్దాం పడ్రి. అడిగినాక నవరసాల వండి ఇవ్వంటారు. ఏందిరా నవరసాలు వండించుడా? ఈ పంటలు వండించు నాకు మా తెలుసు గాని నవరసాలు వండించుడు ఎట్లరా? ఓ పిసానా, నవరసాలు అంటే గవి కాదే. వాళ్ళు ఏడువంటే ఏడవాలి, నవ్వు అంటే నవ్వాలి, కోపడంటే కోపడాలి, అట్లా 9 రకాలు ఉంటాయి. అట్లా చేసి చూపించాలా మనం అంటానా? ఓ గట్లనా? సరే సరే, అట్లా మాయేయచ్చు గాని మీరు ముచ్చట్లే సరిపోతుంది. ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం పట్టుండ్రి. నవరసాలల్లా ఏం చేద్దాం చెప్పుండ్రి. ఇగో ఫస్ట్ మనం ఎమోషనల్ చేద్దాం, అంటే ఏడ్చే లెక్క చేద్దాం. రావురు ఫోన్ వస్తుంది. హలో, అబ్బా అట్లనా? ఏంద్రా బిగ్ బాస్ ఆడిషన్ మనలో పెడుతురా? సరే సరేరా. ఇవాళ ఏమైంది? మన సుమనాడు ఫోన్ చేసిండే, ఏ విలేజ్ లో ఆ విలేజ్ లో బిగ్ బాస్ ఆడిషన్ పెడుతున్నాడా, మనలో కూడా పెడుతున్నాడా. పారి ఫోన్ పారి. అరే నేను ఇట్లా రాను, మంచిగా రెడీ అవురా. రెడీ అయ్యి రాపోరి, నేను ఇట్నే ఉంటా. నేను ఎంత రెడీ అయినా ఇంతకన్నా మంచిగా నేను. పారి. ఏ రారీ రారా. ఏ పాయే, మనం కూడా మంచిగా వేరే డ్రెస్సులు వేసుకుని పోదాం. మస్తు రెడీ అయిపోదాం పాయ బాబా.